మేడారం సమ్మక్క సారక్క జాతరలో అభివృద్ధి పనుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. అభివృద్ధి పనుల పేరుతో ఆదివాసీల భూములను ప్రభుత్వమే కబ్జా పెడుతోంది. సిద్ధబోయిన లక్ష్మి అనే మహిళ రైతుతో పాటు పలువురి ఆదివాసీల భూములను కబ్జా చేసింది. సిద్ధబోయిన లక్ష్మి భూమిలో పనులు ఆపివేయాలని హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చినప్పటికీ ప్రభుత్వం ఆ భూమిలో పనులు కొనసాగిస్తోంది. జాతర పనుల నేపథ్యంలో భూములు కోల్పోయిన మరికొంతమంది రైతులు సైతం రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల మండిపడుతున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీలపై అణచివేత ధోరణి సరైంది కాదని హెచ్చరిస్తున్నారు. మేడారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ పనులకు సంబంధించి కొన్ని వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. మనం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఇది మేడారం గ్రామానికి సంబంధించినటువంటి 190 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరం 37 గుంటల భూమి. ఈ భూమి సిద్ధబోయిన లక్ష్మి అనే మహిళ పేరిట ఉంది. ఈ మహిళకు సంబంధించినటువంటి ఈ భూమిలో ఆమె అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఆమె కోర్టుకు సైతం వెళ్ళినటువంటి పరిస్థితి, హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె భూమికి సంబంధించి సిద్ధబోయిన లక్ష్మికి సంబంధించినటువంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్టే కూడా ఇచ్చినట్లుగా మనకు తెలిసింది. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ఏజెన్సీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వీటిని పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రులు తుంగలోకి తొక్కారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదైతే ఈ ఎకరం 37 గుంటల భూమికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. మనం చూసినట్టయితే మరొక పక్క బ్యారికేడ్లు ఉంటాయి. సిద్ధబోయిన లక్ష్మికి సంబంధించినటువంటి ఈమె భూమిలోనే గతంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ద్వారా స్టే వచ్చినప్పటికీ ఇక్కడ పనులు మాత్రం కొనసాగిస్తున్నారు అన్నటువంటి ఆమె అభిప్రాయంగా చెప్తా ఉంది. వెంటనే ఈ పనులన్నీ ఆపివేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఏదైతే ఇక్కడ ఒక ఆధిపత్యం మీద ఆదివాసీలు చేసిన యుద్ధం కనిపించింది. ఇవాళ ఆదివాసీల మీదే ఆదివాసీలు యుద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆదివాసీలు ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా సిద్ధబోయిన లక్ష్మి ద్వారా మరికొంతమంది రైతుల ద్వారా మనకు వినిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధబోయిన లక్ష్మితో పాటు మరికొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా బలవంతంగా భూములను లాక్కున్నారన్నటువంటి అభిప్రాయంలో మేడారం గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ రైతులు ఉన్నారు. ఈ భూములు లాక్కోవడానికి ఏ విధంగా ముందుకొచ్చారు, నష్టపరిహారానికి సంబంధించి ఏం చెప్పారు, అసలు అంగీకరించకుండానే భూమిని ఎలా గుంజుకుంటారు, ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా సిద్ధబోయిన లక్ష్మితో పాటు ఇతర ఆదివాసీ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి, నా భర్త పేరు సిద్ధమైన రాములు. నా భూమి ఎకరము 37 గుంటలు గుడి వెనక ఉన్నది. దాన్ని గవర్నమెంట్ ఆక్రమించుకుంటానికి తీసుకుందామని అన్నారు. అంటే జాతరకి ఇట్టనే బెదిరిస్తాను, ఇలా చెట్లు కడతాం అవి అని అంటే నేను అన్నాం. నైటే ముగ్గు పోతానని చెప్తే మళ్ళీ నా చిన్న కొడుకు నింపోయినాం. పోయేవారికి ముగ్గు పోసిండ్రు, గూటాలు కొట్టి పోయినాళ్ళు. పోయేవారికి మేము చూసి చెల్లు లైట్లు వేసుకొని చూసినాం. పైపులు చెలాకులు బీక్కొని వచ్చినాం. వచ్చి ఇక తెల్లారిక ఆ పని మొదలుపెట్టి తీస్తాను, గోతులు తీస్తా అంటే మళ్ళీ నేను పోయినా. నా సాయతకు ఇద్దరు వచ్చి ఆపినా కానీ అసలు ఆగలేదు. కోర్టుకు పోయి ఇచ్చిన కాగితం, ఈ తాడవాని ఇచ్చిన పిఓకి ఇచ్చిన కానీ ఎవరు పట్టించుకోలేదు. నేను కోర్టుకు పోయినా. కోర్టులో చెప్పినా నాకు ఏ న్యాయం చేస్తుందో ఎమ్మెల్యే సీతక్కే నాకు న్యాయం చేయాలి. ఆదివాసీ ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో చాలా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు సంబంధించినటువంటి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అభివృద్ధి పనుల పేరుట మా మీద ఒక విధ్వంసం కొనసాగిస్తున్నారని ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జాతర పూర్వకాలం నుంచి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో క్రమేపీ జాతర అభివృద్ధి, జాతరకు సంబంధించినటువంటి ప్రాశస్త్యము క్రమక్రమంగా విశ్వవ్యాప్తం అవుతూ వెళ్తుంది. మా తాతలు తండ్రులు కూడా ఇక్కడే పుట్టారు, మా
వారసత్వం ఉంది, మా పట్టాల్లో మా పేరుంది, సర్వే నెంబర్లకు సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి పేరిట 2026 జాతరకు ముందు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు తురుం దెబ్బ నాయకుడు ఉన్నారు. అయితే మాకు వారసత్వంగా తాత ముత్తాతల నుండి వచ్చే భూమి రోడ్డు పాయింట్కు ఉంది. దాన్ని కబ్జా చేయడానికి ఇక్కడ పెద్ద మనిషి జగ్గారావు మేడారం ప్రధాన పూజారి అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయడానికి పోయిన సంవత్సరం జాతర అప్పుడు నాకు అడ్డుపడ్డాడు. నేను వాళ్ళకి అడ్డుపడి అన్ని రకాలుగా అన్ని స్టేషన్లలో కేసు పెట్టినా. పోయిన జాతర నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నా జోలికి రాలేదు. మళ్ళీ అదే జగ్గారావు అనే పర్సన్ ప్రధాన పూజారి పేరుతోటి భూములు కబ్జా చేయడానికి మా భూమి మీదకి నా మీదకు ఒక 15 మందితో దాడి చేయడానికి కూడా మొన్న రావడం జరిగింది. ఆ విషయంలో కూడా నేను స్థానిక 100 నెంబర్కు ఫోన్ చేసిన. స్థానిక స్టేషన్లోకి వెళ్తే అసలు ఈ స్టేషన్లో అసలు పనులే జరగట్లేదు, ఇక్కడ కానిస్టేబుల్స్ కూడా లేరు, స్టాఫ్ లేరు అని అక్కడ ఒక పోలీస్ అయినా సమాధానం ఇవ్వడం జరిగింది. మా భూమి విషయంలో మేము ఎస్పీ దగ్గర మాట్లాడినాం. ఫలానా వ్యక్తి మేడారం పెద్ద మనిషి మా భూమి కబ్జా చేయడానికి వస్తాడని ఎస్పీ గారి దగ్గర చెప్పినాం, ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన, ఎంఆర్ఓ గారికి చెప్పిన, డిఎస్పీ దగ్గర కూడా చెప్పిన. వాళ్ళందరూ స్థానిక సిఐకి కంప్లైంట్ ఇచ్చి అది ఎంక్వైరీ చేయండి అని చెప్పి అట్లనే ఆపేసిర్రు. తర్వాత మా భూమి విషయంలో కూడా నన్ను మొన్న కొట్టడానికి వచ్చారు. దాంతోపాటు రోడ్డు వెడల్పులో మా భూమి ఇప్పటికే ఒక 4-5 గుంటలు గవర్నమెంట్ ప్రభుత్వమే ఆక్రమించుకున్నది. ఇప్పటివరకు నష్టపరిహారం కూడా మాకు ఇవ్వలేదు. మళ్ళీ రోడ్డు మధ్యలో ఇట్లా చిలకలగుట్ట నుంచి వెళ్ళి అక్కడ పగిడిద్రాజుల భవనాలు ఉంటాయి, అక్కడ దాకా నా మీద కోపంతో ఈ జగ్గారావు అనే పర్సన్ ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అబ్బా మీది కాదు అని నా దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఎందుకు ఇన్వాల్వ్ అవుతానో, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేసుకుంటా అని అక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్డు వేసిర్రు. రోడ్డు వేసి మురం పోసి రేపు సేద్యానికి పనికిరా స్థానిక ఆదివాసీలకి పనికి రాకుండా మొత్తం మురం పోసి రోడ్డు చేసే పని. రేపు వీళ్ళు ఎట్లా బతకాలి? ఇక్కడ ఆదివాసీ జాతర అయినప్పటికీ ఆదివాసీలను పురుగు కంటే హీనంగా చూస్తారు. ముఖ్యంగా సిద్ధబోయిన లక్ష్మి అనే మహిళ హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి. ఆమెకు న్యాయం జరిగే విధంగా అక్కడ ఆమె భూమిలో ఎలాంటి పనులు చేయొద్దని స్టే ఆర్డర్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పూర్తిగా అక్కడ ఆమె భూమిలో కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి. కోర్టును కూడా ధిక్కరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎట్లా చూడాలి? మీలో ఉన్నటువంటి ఆదివాసీ నాయకులుగా చెప్పుకునే వాళ్ళు మీ మీద ఉక్కుమా పాదం మోపితే వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఏం చెప్తావు ఒక నాయకుడిగా? ఈ హైకోర్టు స్టే వచ్చినప్పటికీ ఆ స్థలంలో ఒక్కరోజు పనులు ఆపేసిర్రు. మళ్ళీ అదే పనులు మళ్ళీ యథావిధిగా పనులు నడుస్తున్నట్టు సమాచారం. కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తూ దయచేసి పేదలకు న్యాయం జరగాలంటే కోర్టు ఆర్డర్లను సైతం పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. రోడ్డు విస్తరణ కావచ్చు, ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అంటే మీరు చేసినటువంటి డిమాండ్లు ఏవైతే సైడ్ డ్రైన్స్ కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? మాకు సైడ్ కాలువలు లేవు. ఆ వాటర్ అంతా పోవాలంటే ఇప్పుడు ఈరోజు రోడ్లు పైకి లేపిండ్రు, ఆ నీళ్ళన్నీ ఎక్కడ ఇళ్ళకే పోతాయి. సైడ్ కాలువలు లేవు. చెరువులు నీళ్ళన్నీ జంపన వాళ్ళనే కలిసిపోతున్నాయి. సైడ్ కాలువలు లేవు. అందరూ మోటార్ల మీద డిపెండ్ కావాల్సి, కరెంటు వేస్ట్ అయిపోతుంది. ప్రకృతి పరంగా వచ్చిన నీళ్ళన్నీ రైతులకు రాకుండా చేస్తుంది. తర్వాత చెత్త చెదరం పొలాలల్లో ఈ బొక్కలు కానీ సీసాలు కానీ ఇవన్నీ పాలగొట్టడం. తర్వాత ప్లాస్టిక్ నిషేధం అంటాను కానీ ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతారు. ఇవన్నీ కొంచెం గవర్నమెంట్ వాళ్ళు గమనించి దీని మీద చర్య తీసుకొని మమ్మల్ని కాపాడాలి, మా ప్రాణాలు కూడా కాపాడాలి. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ఆదివాసులకు సంబంధించి ఇక్కడున్న రైతులు ఉంటారో ఆదివాసీ రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి భూములను గుంజుకునే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా.